అధికార భాషగా తెలుగు. ఇవన్నీ ఆన్సర్స్ నుంచి క్వశ్చన్స్ తెలుసుకుందాం. అధికార భాషకు ఎన్ని పేర్లున్నాయి అంటే 2 పేర్లున్నాయి. ఒకటి కార్యాలయ భాష, న్యాయ భాష. ఆర్టికల్ 345 ఏం చెప్తుంది అంటే రాష్ట్రాలు తమ ప్రాంతీయ భాషను అధికార భాషగా స్వీకరించవచ్చు అని అధికార భాషగా తీసుకోవచ్చు అని ఆర్టికల్ 345 చెప్తుంది. తూర్పు చాళుక్యులు వీళ్ళు తెలుగును అధికార భాషగా చేసుకొని పాలించిన మొదటి రాజవంశం తూర్పు చాళుక్యులు. ఈ విషయాన్ని మనకు ఎవరు తెలియజేశారు అంటే తెలుగును అధికార భాషగా చేసుకొని వీళ్ళు పాలించారు అని మనకు చెప్పినది నన్నెచోడుడు. ఈ విషయాన్ని తెలియజేసింది నన్నెచోడుడు. తెలుగును అధికార భాషగా చేసుకొని పాలించిన రెండవ రాజవంశం విజయనగర రాజులు. గుంటూరు జిల్లా బాపట్లలో 1913లో ఏం జరిగింది? 1913లో వచ్చేసి ఆంధ్ర మహాసభ గుంటూరు జిల్లా బాపట్లలో మొదటి ఆంధ్ర మహాసభ సమావేశం జరిగింది. లాలా లజపతి రాయ్ పంజాబ్ ఉద్యమానికి నాయకత్వం వహించినది లాలా లజపతి రాయ్. ఇతన్నే మనం పంజాబ్ కేసరి అని పిలుస్తాం. పంజాబ్ కేసరి అని కూడా పిలుస్తాం. బాలగంగాధర్ తిలక్ మహారాష్ట్ర ఉద్యమానికి నాయకత్వం వహించింది బాలగంగాధర్ తిలక్. బాబు రాజేంద్ర ప్రసాద్ బీహార్ ఉద్యమానికి నాయకత్వం వహించింది. రవీంద్రనాథ్ ఠాగూర్ బెంగాల్ ఉద్యమానికి, షేక్ ముజఫర్ రెహమాన్ బంగ్లాదేశ్ ఉద్యమానికి నాయకత్వం వహించింది. 3 అధికార భాషలు కలిగిన దేశం వచ్చేసి స్విట్జర్లాండ్ అండి. స్విట్జర్లాండ్ వచ్చేసి 3 అధికార భాషలు ఉన్నాయి. అవి ఇటాలియన్, జర్మన్, ఫ్రెంచ్. మనకి ఆంధ్రాలో అధికార భాషగా తెలుగు రావడానికి కృషి చేసిన వ్యక్తి వావిలాల గోపాలకృష్ణయ్య. ఎవరు? అధికార భాషగా తెలుగు రావడానికి కృషి చేసిన వ్యక్తి వావిలాల గోపాలకృష్ణయ్య. ఈయన 29/9/1955లో ఒక తీర్మానాన్ని తయారు చేసి మన శాసనసభలో ప్రవేశపెట్టారు. ఇప్పుడు శాసనసభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టింది 29/9/55. తీర్మానం నుంచి మనకి అధికార భాష శాసనాన్ని తయారు చేసింది 1966లో. శాసనాన్ని తయారు చేశారు. అధికార భాష బిల్లును ప్రవేశపెట్టింది శాసనసభలో. 1966 టైంకి తీర్మానాన్ని రెడీ చేసి బిల్లును తయారు చేసి 23/3/1966లో శాసనసభలో ప్రవేశపెట్టారు. 1/4/1966లో శాసన మండలిలో ప్రవేశపెట్టారు. శాసన మండలి 19/3/1974 ఏం జరిగింది అంటే అధికార భాషా సంఘం ఏర్పడింది. అధికార భాషా సంఘం ఎప్పుడు ఏర్పడింది? 19 మార్చ్ 1974లో ఏర్పడింది అధికార భాషా సంఘం. అధికార భాషా సంఘానికి ఫస్ట్ అధ్యక్షుడు వచ్చేసి వావిలాల గోపాలకృష్ణయ్య. తర్వాత 24/3/1974లో ఏమైందంటే అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో తెలుగు భాషను వాడాలి అని చెప్పి, అధికార భాషగా తెలుగును వాడాలి అని చెప్పి ఉత్తర్వులు వెలువడింది వచ్చేసి 24/3/1974. ఈ 3లోనే అధికార భాషా సంఘం ఏర్పడిన తర్వాత ఉత్తర్వులన్నీ అధికార భాష అయిన తెలుగులోనే వెలువడాలి అని 24 మార్చి 1974న ఉత్తర్వులు వచ్చాయి. 18/3/1888 ఏంటంటే ఇది అధికార భాషా సంవత్సరం. అధికార భాషా సంవత్సరం వచ్చేసి 18/3/1988. 28/10/1988లో ఎన్టీఆర్ ఉన్నారు కదా మన ఎన్టీఆర్ సీఎం. తాలూకా స్థాయి నుంచి సచివాలయ స్థాయి వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికార భాషగా తెలుగును వాడాలని ఉత్తర్వులు జారీ చేశారు. అధికార భాషా సంవత్సరం 88. ఎన్టీఆర్ వచ్చేసి అధికార భాషను అన్ని కార్యాలయాల్లో వాడాలి అని ఉత్తర్వులు జారీ చేసింది 28/10/1988. పారిభాషక పదకోశం అంటే అయ్యదేవర కాళేశ్వరరావు
అధ్యక్షతన ఏర్పడిన కమిటీ పారిభాషక పదకోశం అనే పుస్తకాన్ని ముద్రించిందండి 1961లో. పారిభాషక పదకోశం అయ్యదేవర కాళేశ్వరరావు ఉన్నారు కదా, ఆయన కమిటీలో అధ్యక్షతన ఏర్పడిన కమిటీ పారిభాషక పదకోశం అనే పుస్తకాన్ని 1961లో ఆవిష్కరించింది. ఇంకా పరుచూరి గోపాలకృష్ణయ్య, ఈయన వచ్చేసి ఒక పోటీని నిర్వహించారండి. అది ఏం పోటీ అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. తర్ఫీదుదారుల శిక్షణ అంటే 1982లో సింగిరెడ్డి నారాయణ రెడ్డి అనే అతను తెలుగు అకాడమీతో కలిసి తర్ఫీదుదారుల శిక్షణ అనేది పుస్తకాన్ని ముద్రించారండి 1982లో. తెలుగు అకాడమీతో కలిసి తర్ఫీదుదారుల శిక్షణ అనే పుస్తకాన్ని ముద్రించారు. ఎవరు? సి నారాయణ రెడ్డి. ఈయన సి నారాయణ రెడ్డి సుమారు 1000 పదాలతో, ఎన్ని పదాలతో? 1000 పదాలతో కార్యాలయ పదావళి అనే జేబు సైజు కోసం ఒక పుస్తకాన్ని రెడీ చేశారు సి నారాయణ రెడ్డి. కార్యాలయ పదావళి అనే జేబు సైజు కోసం